ట్రైలర్ చూస్తే కథ అంతా మీ మీదే జరుగుతుంది అనేది ఒకటి తెలుస్తుంది. డైరెక్టర్ గారు కూడా క్లారిటీ ఇచ్చారు మీ గురించి అని చెప్పి. ఈ ఆత్మల ఫ్యాంటసీ ఏంటి మీకు, అంటే ఇలాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ గురించి? ఫ్యాంటసీ ఏం లేదు. మీ నెక్స్ట్ ఫిలిం కూడా తంత్ర కైండ్ ఆఫ్ హారర్ సబ్జెక్ట్, ఇది ప్లేబ్యాక్. ప్లేబ్యాక్లో ఆత్మ ఆత్మ కాదు, కైండ్ ఆఫ్ సినిమా. బట్ థింగ్ ఏంటంటే ఇందాక తిని చెప్పినట్లు, అంటే నా పర్సనల్ ఒపీనియన్ కూడా ఏంటి అంటే, ఒక స్టార్డమ్ లేనప్పుడు ఒక ఆడియన్స్ అనేది థియేటర్కి వచ్చి చూడాలి అంటే కథని చూస్తారు. సో మనం స్టోరీ గ్రిప్పింగ్గా చెప్పగలిగేది నాకు అనిపించేది ఎక్కువ థ్రిల్లర్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్లో ఆడియన్స్ బ్రెయిన్ వర్క్ అవుతూ ఉంటుంది. సో దట్ మనము వేరే స్టార్ కాస్టింగ్ ఉందా, లేకపోతే ఎవరున్నారు ఏం చేస్తున్నారు అని వెళ్ళదు, లేకపోతే చిన్న బడ్జెట్లో చేసామా అని వెళ్ళదు, కథని గ్రిప్పింగ్గా ఎలా చెప్పగలిగామన్న దాని మీద చూస్తారు. సో నాకు మేబీ ఇవన్నీ మీరు చూస్తున్నప్పుడు, ఇప్పుడు వింటున్నప్పుడు, మేబీ పోస్టర్ చూసినప్పుడు, ట్రైలర్ చూసినప్పుడు హారర్ స్టోరీస్ అని అనిపించవచ్చు. బట్ ఒక్కసారి వన్స్ మీరు థియేటర్కి వెళ్ళి సినిమా చూసిన తర్వాత అర్థమవుతుంది, ఇట్స్ మిక్స్డ్ ఆఫ్ లాట్ ఆఫ్ జోనరస్. ఓన్లీ హారర్ అని కాదు, లవ్ థ్రిల్లర్ అయి ఉండొచ్చు, థ్రిల్లర్ అయి ఉండొచ్చు, చాలా ఉంటాయి అనమాట. సో నేను కథను నమ్మి చేసిన ఫిల్మ్స్ అన్ని. అంటే ఏం ఎగ్జైట్ చేసింది మీకు అన్వేషి స్క్రిప్ట్లో? స్క్రిప్ట్ ఎగ్జైట్ చేసింది. స్క్రిప్ట్లో ఏమేమి ఎలిమెంట్స్ మిమ్మల్ని బాగా ఎగ్జైట్ చేసింది? అంటే నేను ఇందాక చెప్పినట్లు ఆడియన్స్ జస్ట్ మన స్టోరీని చూడటానికే వస్తారు. ఇక్కడ స్టార్ కాస్టింగ్ ఉందా, డాన్స్ అయ్యొచ్చా, లేకపోతే బ్యూటిఫుల్గా ఉన్నామా అన్న దానికంటే కూడా మనకు ఒక స్టార్డమ్ వచ్చేంత వరకు మన కథను చూస్తారు ఆడియన్స్. సో ఆ కథని ఎంత గ్రిప్పింగ్గా చెప్పగలిగారు అన్నదే కదా ఇంపార్టెంట్. జేకే గారు మాకు స్టోరీ నెరేట్ చేసినప్పుడు, నేను స్టార్టింగ్ జనరల్గా అప్పుడు నేను స్టోరీ విన్నప్పుడు నాకు కొంచెం వినే ముందు అనుకోండి, నేను వేరే కైండ్ ఆఫ్ మైండ్ సెట్లో ఉన్నాను. ఒక కమర్షియల్ ఫిల్మ్స్ చేద్దాము, కమర్షియల్గా వెళ్దాము, అలా కైండ్ ఆఫ్ మైండ్ సెట్లో ఉన్నప్పుడు నాకు ఎక్కువ రావడం మాత్రం ఈ స్టోరీ ఓరియంటెడ్ వస్తుంది. మేబీ నేను అలా ఎంట్రీ ఇచ్చాను కదా, సో నాకు అలాంటి కైండ్ ఆఫ్ స్టోరీ వచ్చినప్పుడు, ఇది కూడా దానికి ముందు కొన్ని స్టోరీస్ విన్నాను. బట్ అంటే నేను కొంచెం లైమ్ లైట్లోకి వచ్చిన తర్వాత విన్న ఫస్ట్ స్టోరీ ఇది, నిజం చెప్పాలి అనుకోవచ్చు. అంటే దాని మధ్యలో విన్నాను కానీ నాకు నచ్చిన స్టోరీ ఇది, విన్నది కాకుండా నేను చేసిన ఫస్ట్ ఫిల్మ్ అని అనుకోవచ్చు. సో నాకు అప్పుడు చెప్తున్నప్పుడు ఎక్కడ ఆడియన్స్కి బోర్ కొట్టలేదు. అంటే నేను ఆడియన్స్ లాగా ఉండి విన్నప్పుడు నాకు ఎక్కడ బోర్ అనిపించలేదు. ఎవ్రీథింగ్ గ్రిప్పింగ్గా ఉంది, నా బ్రెయిన్ వర్క్ అవుతుంది, నెక్స్ట్ ఏమవుతుంది, ఏం జరగబోతుంది అని చెప్పేసి. సో నాకు ఆ పాయింట్స్ అనేవి చాలా నచ్చాయి. బాగా నరేట్, అంటే ఇందాక కూడా చెప్తున్నారు, నాకు నిజంగా గుర్తులేదు. బట్ నేను 5 minutes అని చెప్పాను. కొంచెం మీరు ఫస్ట్ స్టోరీ లైన్ చెప్పానండి, తర్వాత నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్దాం అన్నట్టు చెప్తాను నేను జనరల్గా. అంటే బేసిక్గా కూడా చాలా క్లారిటీగా ఉంటుందండి, ప్రతి దానికి డౌట్స్ అనమాట. సో ఏంటంటే స్టోరీ చెప్పేటప్పుడు అంటే ఎక్కువ టైం వేస్ట్ చేయదు, ఎందుకు అనవసరం మన టైం వేస్ట్ చేయదు అనుకుంటే తన ఏంటో ఫీలింగ్ అర్థం అవ్వదు. కానీ బట్ స్టోరీ చెప్పేటప్పుడు అంటే 5 minutesతో స్టోరీ చెప్పండి, నాకు గ్రిప్పింగ్ అనిపిస్తే మనం కంటిన్యూ అవ్వదు అన్నది. అదేంటి 5 minutesలో అసలు లైన్, అసలు అవుట్లైన్ ఏంటి దానికంటే కూడా నేనేమనుకుంటా అంటే స్టోరీ లైన్ చెప్పండి. లైన్ చెప్తే అది ఇంట్రెస్టింగ్గా అని అనిపిస్తుంది. అంటే ఆబ్వియస్గా అన్ని స్టోరీస్ ఒక్కొక్క పర్సన్కి కొన్ని స్టోరీస్ కనెక్ట్ అవుతాయి. ఇప్పుడు నేను చేయాలనుకున్న టైంలో, నేను చేయాలనుకున్న నా మైండ్ సెట్కి, నేను చేయాలనుకున్న రోల్స్కి అది కరెక్ట్ అలైన్మెంట్లో ఉంది అనుకుంటేనే అప్పుడు నేను చేస్తే బెటర్. కలవకుండా నో అండి నేను ఇలాంటి కైండ్ ఆఫ్ స్టోరీస్ చేయాలనుకోవట్లేదు అనటం కంటే వెళ్ళి కలిసి వాళ్ళతో మాట్లాడిన తర్వాత, అండ్ ఆల్సో నాకు మేబీ ఇంట్యూషన్ అనుకోవచ్చు, లేకపోతే మేబీ ఒక 3-4 years నుండి ఇండస్ట్రీలో ఉంటున్నాను కదా, నాకు పర్సన్ వైబ్ అర్థమవుతుంది. అంటే యాజ్ ఎ పర్సన్ చెప్పట్లేదు, సినిమా మీద ఎంత ప్యాషన్ ఉంది, ఎంత కరెక్ట్గా తీయగలరు, అలాంటి పాయింట్స్ నాకు అర్థమవుతాయి అని నేను నమ్ముతున్నాను. మేబీ నెక్స్ట్ ఫిల్మ్స్ రిలీజ్ అయిపోయిన తర్వాత నా నమ్మకం నిజమో అబద్ధమో తెలుస్తుంది. సో నాకు ఆ వైబ్ని పట్టుకొని అండ్ ఈ స్టోరీ ఎంత బాగా చెప్తున్నారు, ఎంత బాగా రాసుకున్నారు అన్న దాన్ని బట్టి వెళ్తాను నేను. అందుకని ఫస్ట్ ఒక 5-10 minutes చెప్తే నాకు డైరెక్టర్ వాళ్ళ ప్యాషన్ అర్థమవుతుంది. అండ్ ఆల్సో మొత్తం విన్న తర్వాత వాళ్ళ టైం వేస్ట్ చేసేసి కొన్ని రోజుల తర్వాత చెప్తానని చెప్పేసి మొహమాటంగా చెప్పడం కంటే ఆ కొంచెం వినేసి నేను చెప్తా అండి అని చెప్పడం బెటర్ అని నా మైండ్ సెట్కి అనిపిస్తుంది. కాదండి, అంటే ఇలాంటి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ మీ దగ్గరికి వచ్చేస్తున్నాయా, లేకపోతే మీరు సెలెక్ట్ చేసుకుంటున్నారు అట్లా? వీడి కోసం చాలా మంది 2 కథలు రాస్తా కూర్చున్నారండి. అనన్య ఫస్ట్ ఓపెనింగ్ ఓం పెట్టి అనన్యని రాస్తారు అంతే, ఫస్ట్ ఈ క్యారెక్టరేషన్ ఏంటని చెప్పాను అంతే. లేదు అంటారు కదా, మనం ఏది అట్రాక్ట్ చేస్తే అదే వస్తుందని. నేను కమర్షియల్ ఫిల్మ్స్ని కూడా అట్రాక్ట్ చేస్తున్నాను, అవి రావట్లేదు. మరి మేబీ నాకు ఇదే ఫస్ట్ నుండి ఇలానే ఉంది కదా. అండ్ నేను వచ్చినప్పుడే అనుకున్నాను 4 years బ్యాక్,
అనన్య ఉంది ఒక ఫిల్మ్లో అంటే ఆడియన్ ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేసి వస్తే బాగుంటుంది. అంటే ఓకే అనన్య ఉందంటే కొంచెం స్టోరీ ఉంటుంది, కొంచెమైనా క్వాలిటీగా ఆనెస్ట్ అటెంప్ట్ ఉండేలాంటి ఫిల్మ్ సెలెక్ట్ చేసుకుంటుందని ఆడియన్స్లో నేమ్ వస్తే చాలు అని నేను అనుకున్నాను. సో దాని పరంగానే నేను చూస్ చేసుకుంటూ వస్తున్నాను. ఆ నేమ్ ఉంది కాబట్టి డైరెక్టర్ గారు కూడా మిమ్మల్ని అప్రోచ్ చేయరు, అంతే కదా? అందుకు టైం పట్టిందిలేండి అప్రోచ్ అవటానికి. అదేంటి? అదే మనం ఫస్ట్ మన కొత్త డైరెక్టర్ అండి, మన మాట ఎందుకంటారు ఎవరైనా సరే, ఏదో సినిమాలు చేస్తారు ఎవరైనా సరే మన తప్పని కాదు అది. ఎందుకంటే ఆ కష్టాలు బిగినర్స్ కి తప్పు పట్టించు అది ఏంటండి ఈ కష్టాలు డెఫినెట్. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది వస్తారండి, ఇప్పుడు ఆవిడ తిరిగి వెళ్ళి కథలు చెప్తే వస్తారు. వచ్చినప్పుడు ఏంటంటే ఎలా చెప్తారండి, ఎవరికైనా భయం వేస్తుంది కదా. ఇప్పుడు నాకు ఉంటుంది, ఇప్పుడు నా కథలో ఇలాంటి అమ్మాయి ఉంటే బాగుంటుంది, నేను వెంటబడ్డాను కావాలని చెప్పి. సో ఏంటంటే సో సేమ్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నేను వచ్చినప్పుడు నాకు ఎట్లయితే ఆడిషన్స్ ఇచ్చి ఒక రోల్ ఇస్తే బాగుంటుంది, నాకు ఈ ఫిల్మ్స్లో ఉండాలని ఉంది అని అనిపిస్తుంది. మేబీ ఇట్స్ ఎ ప్రాసెస్, అది రాంగ్ మేబీ రైట్ వేలో వెళ్ళడానికి ఇది ఒక ప్రాసెస్. అంటే ఎంత కాంపిటీషన్లో పర్టికులర్గా లేకపోతే చాలా కష్టం అండి. అండ్ మీకు ఈ సినిమా మంచి సక్సెస్ ఏంటంటే మీరు నెక్స్ట్ నుంచి మీ కాల్స్ కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉండాలి. 100%. అందరు మీరు చెప్పినట్లుగా అన్వేషి లాంటి స్క్రిప్ట్స్ సేఫ్ జోనర్, ఆబ్వియస్గా ఆడియన్స్ చాలా త్వరగా అట్రాక్ట్ అవుతారు చూస్తారు. బట్ ఇలాంటి స్క్రిప్ట్స్ రాసుకోవాలి అంటేనే చాలా కష్టం. సో రిటర్న్ ప్రాసెస్లో మీరు పడిన కష్టాలు ఏంటి? నేను క్లైమాక్స్ రైట్ బేసిక్గా నాకు ఏంటంటే మొత్తం అంటే ఈ సినిమా క్లైమాక్స్ వైజాగ్ బీచ్లో కూర్చొని రాశానండి. పూరి జగన్నాథ్ గారు బాగా ఫస్ట్లో రాసేవారంట, ఏదో అక్కడ ఇన్స్పైర్ అయ్యి వైజాగ్ బీచ్ రొమాంటిక్ ఫిల్మ్స్ రాస్తారు. రాయటం ఇంపార్టెంట్, రొమాంటిక్గా లేకపోతే సస్పెన్స్ మ్యాటర్ కదండి. సో మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ దుర్గేష్ ఆ బీచ్ వైబ్ వల్ల హారర్ స్టోరీ వచ్చేసినట్టుంది మేబీ. ఎందుకంటే ఈ స్టోరీ రైట్ అయితే నాకు 3 to 4 months టైం పట్టింది, బట్ క్లైమాక్స్ రైట్ అయితే ఒక 6 months పట్టింటుందండి. అంటే అసలు మామూలు డిసైడ్ అవ్వలేకపోయింది. ఒక 2-3 క్లైమాక్స్ అనుకున్నాను, మళ్ళీ మార్చి. ఎందుకంటే ఇప్పుడు రెగ్యులర్గా వస్తున్న ఈ కథలకి ఏంటంటే కొంచెం భిన్నంగా ఉండాలి, డిఫరెన్స్గా ఉండాలి. ఇప్పుడు ఎనీ కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఏంటంటే ఇలాంటి ఫిల్మ్స్లో వీళ్ళని తెలిసిపోయాడు అనుకోండి, మనం బోర్ కొట్టేస్తుంది, ఒక వీడియో అనిపిస్తుంది. కానీ అది ఎందుకు అనేది క్వశ్చన్ వచ్చింది అనుకోండి, అది ఇంట్రెస్టింగ్ అనిపించాలి అనమాట. సో నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం జాగ్రత్త పడి బాగా రాసుకున్న స్క్రీన్ ప్లే అనమాట. సో టైం తీసుకున్నాను దానికి. అండ్ తిను ఈ ఫిల్మ్లో చేసిన నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే డిఫరెంట్ పర్స్పెక్టివ్ నుంచి స్టోరీని డ్రైవ్ చేశారు. లైక్ ఇక్కడ వీళ్ళ పర్స్పెక్టివ్లో ఇలా జరిగిన స్టోరీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఇంటర్వ్యూ చేస్తున్నాము, మీ పర్స్పెక్టివ్లో ఒకటి ఉంటుంది పాయింట్, మీరు వేరే వాళ్ళకి చెప్పారనుకోండి, మీరు ఒకలా చెప్తారు, అనన్య గారు వచ్చారు, డైరెక్టర్ గారు వచ్చారు ఇలా మాట్లాడమని. నేను వచ్చాను అనుకో, ఇంటర్వ్యూయర్ ధనుష్ గారు వచ్చారు, మా జేకే గారు వచ్చారు, జేకే గారు నా మీద కామెడీ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అట్లాంటివి ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఉంటుంది కదా. తిన ఆ పాయింట్ని చాలా బాగా పట్టుకున్నారు అనిపించింది. స్టోరీలో డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ని ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తారు, అది చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది నాకు. సో ఆడియన్స్ని గ్రాప్ చేసి లాస్ట్ వరకు కూర్చోబెట్టాలంటే చాలా కష్టం. ఇంకోటి మీ టీం అందరూ కూడా చెప్పారు ఈ సినిమాని మీరు చాలా పట్టుదలతో తీశారు, చాలా కష్టపడి తీశారు అని చెప్పి. సో ఇది సెట్స్ మీదకి వెళ్ళే వరకు మీరు పడిన స్ట్రగుల్స్ ఏంటి ఈ సినిమా గురించి? దాని బిఫోర్ చాలా పడ్డామండి. అవును, లిటరల్లీ నేను అంటే జస్ట్ నేను ఇంటరప్ట్ చేయట్లేదు, జస్ట్ ఇది ఒక పాయింట్ చెప్తాను. మాట్లాడిన నేను అందుకనే చెప్తాను, ఇంటరప్ట్ చేయట్లేదు.